మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. స్వాధ్యాయ అభ్యసనం చేయవ, ఇదివరకు చెప్పుకున్నమాట వృత్తి గ్రంథాలు. ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు ఆ వృత్తికి సంబంధించిన గ్రంథాలు బాగా చదవాలి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నాము అంటే ఇదివరకు పాతవాళ్ళ వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి. మహానుభావులు శంకరాచార్య లాంటి వారు, రామానుజాచార్య లాంటి వారు రాశారు. అటువంటి వ్యాఖ్యానాలు చదవాలి, చదివే మాట్లాడాలి. మన మాట ఏది పడితే అది నడుస్తుంది కదా, పెట్టకథలన్నీ జనం వింటున్నారు కదా అని అవే చెప్తూ కూర్చోకూడదు. పాండిత్యం ఎప్పటికీ పెరగదు. శాస్త్ర ప్రమాణం ఉండాలి, దానికి చదవాలి గ్రంథాలు. దానికోసం కొంత సమయం కేటాయించుకోవాలంటే భక్తుల్ని ముఠాల్ని చేరనీయకుండా ఏకాంతంగా ఉండి మన పుస్తకాలు మనం చదువుకుని సాయంత్రం సభ సమయానికి వెళ్ళి మాట్లాడాలి. అప్పుడు సుఖంగా ఉంటుంది. అంతేగాని ఊరు వెళ్ళడం, ఎక్కడో అలంపురం వెళ్ళడం, ఇంకా అలంపురంలో ఉండే గుళ్ళన్నీ తిరుగుతూ కూర్చోవడం, వారెవరో ఇంటికి రమ్మంటారు వెళ్ళడం, ఇలా పెడితే అయిపోయినట్టే జ్ఞానం నాశనం అయిపోతుంది. ప్రతి ఊళ్ళోనూ గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ మనం సాయంత్రం మాట్లాడేది ఆ గుళ్ళోనే చాలు. సాయంత్రం పెడుతున్నాం చాలు, పొద్దున్న వెళ్ళక్కర్లేదు. నేనైతే వెళ్ళను, మొహమాటం లేదు. సాయంత్రం వస్తానని చెప్పేస్తాను. నా గదిలో నేను కూర్చోవడం, పుస్తకం చదువుకోవడం చేసి చెబుతున్నాను నేను. ఇంకో పని పెట్టుకుంటే కొత్తదనం ఉండదండి సభల్లో. పొద్దున్న కాలేజీలో మాట్లాడడం, సాయంత్రం గుళ్ళో మాట్లాడడం, రెండింటికి తేడా ఉండాలా వద్దా? ఇది అక్కడ కొట్టేస్తే ఇంకేముందండి? అక్కడ పిల్లలు, ఇక్కడేమో భక్తులు, ఇక్కడ మహిళలు, అక్కడేమో పురుషులు, ఇక్కడ వృద్ధులు, అక్కడ పిల్లలు, చాలా తేడాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని వర్గాల వారు, అక్కడ కొన్ని వర్గాల వారు. దాన్ని బట్టి కూడా మాటలు మారాలి. ఎవరికి అవసరమైనవి ఆకర్షణీయంగా వారికి చెప్పాలంటే దినపత్రికలు సహా రకరకాల పుస్తకాలన్నీ చదవాల్సిందే. ఇది స్వాధ్యాయం. కేవలం వేదం మాత్రమే అనుకోవద్దు. వేద పండితులకు వేదం, మనకి మనది. ఇదంతా వాంగ్మయమైన తపస్సు. ఈ వాంగ్మయమైన తపస్సు చేస్తే హాయిగా ఉంటావు, ఇబ్బంది లేదు. అలాగే ఇక మనఃపరమైన తపస్సు ఏమిటాయా? మనఃప్రసాద సౌమ్యత్వం, మౌనమ ఆత్మవినిగ్రహ, భావ సంశుద్ధిరిత్యేతత్తపో మానసముచ్యతే. ఇది చాలా క్లిష్టమైన విషయం అండి. మాటల రూపంలోనైనా మనం తపస్సు జాగ్రత్తగా సత్యం ప్రియం హితం చూసుకోగలమేమో కానీ మనస్సును అదుపులో పెట్టుకోవడం చాలా కష్టమండి. కానీ ప్రయత్నిద్దాం. నేను చేస్తాను, మీరు చేయండి. మనఃప్రసాద, వీలైనంత వరకు ప్రసన్నంగా ఉంచుకో మనస్సును. అంటే ఆలోచన అవసరమైనప్పుడు ఆలోచించు, అస్తమానం ఆలోచించదు. మనకి ఒక దుర్లక్షణం ఏమిటంటే పనులు వాయిదా వేస్తాం, ఆలోచన చేస్తూ ఉంటాం. ఆలోచన వాయిదా వేయండి, పనులు చేసేయండి. క్రమశిక్షణ పనుల్లో ఉండాలి, ఆలోచనలో కాదు. ఆలోచన ఇప్పుడు అవసరమైంది, రేపొద్దున ఆలోచిద్దాం. ఏదో ఇంటో ఓ కార్యక్రమం తలపెట్టాం అనుకుందాం, శుభం అశుభం ఏదైనా సరే తప్పదు. ఒక శుభకార్యం ముందు మనకు తెలుసు, దానికి ఒక 6 నెలలు టైం ఆలోచిద్దాం. ఈ 6 నెలలు దాని గురించిన చర్చలు అక్కర్లా. అదే ఎక్కువ రాగం పెంచుకోవడం అంటే. ఇక నీ ఇంట్లోనే పెళ్లి జరుగుతుంది, ఇంక దేశంలో ఎవరికి జరగట్లా. పైగా ఇవాళ అసలు 10 రోజుల ముందు ఆలోచిస్తే 10 పనులు అయిపోతాయి. ఎందుకంటే అన్ని డబ్బులతోనే అవుతున్నాయి, మనుషులు ఏం పని చేయక్కల. సొంత మేనమామ పెళ్లికి రాకపోయినా వచ్చే నష్టమేం లేదు, బోళ్ళ ముందు వస్తున్నారు. అలాగే ఉన్నాయి పరిస్థితులు. ఏ బంధాలు లేవు ఇవాళ. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉంటే చాలు, వాళ్ళు స్థిరంగా ఉంటే అంతకంటే చాలు. ఇంకేం అక్కలు. అన్నీ ఒక కంపెనీ వాళ్ళు ఉంటారు, ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు వస్తే మొత్తం చూసుకుంటారు. ఒకవేళ సమయానికి పెళ్లి కూతురు కనపడకపోయినా కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ వారు పెళ్లి కూతురు పంపిస్తారు. చేసేయడమే. కొంచెం డబ్బు ఎక్కువ తీసుకుంటారు, అన్నీ వారే. ఇంక మనకేమిటండి దీని గురించి? 6 నెలల ముందు నుంచి మా అమ్మాయి పెళ్ళి, ఇది తలనొప్పి, వదిలే ఆ విషయం. అదే మనఃప్రసాద సౌమ్య, ప్రసన్నంగా ఉండి. ఎందుకు ఇప్పటి నుంచి? అది 10 రోజుల ముందు ఆలోచించాలు. మౌనము ధ్యాన వేదిక, విమానము బోలు మనస్సున ఆపుమి, మౌన మహాశ్రయమున. 1116 పద్యాల కావ్యం రాసి సాగరఘోష చిట్ట చివర రాసిన పద్యం. మౌనము ధ్యాన వేదిక, విమానము బోలు మనస్సున ఆపుమి, మౌన మహాశ్రయమున. ప్రమత్తత జందక ధ్యానతైలమున్ కానుకనిచ్చి ఏగుమిక, ప్రమత్తత జందక ధ్యానతైలమున్ కానుకనిచ్చి ఏగుమిక. జ్ఞాన మహాపథమందునన్ మనోమౌనమే తత్వదర్శనము, మనోమౌనమే తత్వదర్శనము. మౌనము ఒక్కటే, మౌనమొక్కటే. మౌనము సత్వగుణ మౌనం, మౌనము రజోగుణ మౌనం, మౌనము తమోగుణ మౌనం. మిగిలింది ఒక్కటే, జీవుడు దేవుడు. ఈ చిహ్నం. మౌనము ధ్యాన వేదిక. నువ్వు ధ్యానం చేయడానికి అవసరమైన వేదికే మౌనం. ముందు మౌనంగా ఉంటే ధ్యానం చేస్తావు. మనస్సులో మౌనం లేకపోతే ధ్యానం ఎలా కుదురుతుంది? విమానము బోలు మనస్సు నాపిమి, మౌన మహాశ్రయం. ఎంత విమానం నేరుగా ప్రయాణం చేసి ఎక్కడొక్కడ ఆగాల వద్దా? మధ్యలో ఒక్కోసారి విమానాలు కొన్ని అక్కడ ఆగే అవసరం లేకపోయినా కేవలం ఆయులు కొట్టుకోవడం కోసం ఆగితే ఒక అరగంట ఆగి మళ్ళీ బయలుదేరుతాయి. అదేనా అవసరం కదా. అంటే విమానం లాంటి మనస్సు ఎంత వేగంతో వెళ్ళిపోయినా ఒకసారి మౌనం అనే విమానాశ్రయంలో ఆపుచి
అప్పుడు ధ్యాన తైలమున్ కానుకనిచ్చి ఏగుమిక. ఏవేవో ఆలోచనలు చేస్తున్న పరిగెడుతున్న మనస్సు అనే విమానాన్ని ఒక్క విమానాశ్రయంలో ఒక్కచాటి మౌనం అనే చోట ఆపి ధ్యానాన్ని దానికి తైలంగా నింపాలి. కాసేపు ధ్యానం చేయి, నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనుకో. ఎందుకు మనస్సు, ఎందుకు వచ్చిన గొడవలు కానీ? నువ్వు ఏమనుకున్నావు అవుతాయా? అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేదంతా మంచికని అనుకోవడమే మనిషి పని. సుఖంగా చెప్పాడు సినిమా పాటలో. అంటే మనం అనుకున్నంత మాత్రం నవ్వు, అనుకోలేదు నాకు అనుకోవడం ఎందుకు అసలు ఇంకా అనవసరం. ఆ అనుకునే సమయంలో నమశివాయ అంటే ఆయన అనుకుంటాడు, ఖచ్చితంగా జరుగుతుంది అనుకున్నది. తిరుగు లేదు. శివుడా మజాక. అదే ధ్యాన వేదిక. ఆపై ధ్యాన తైలమును కానుకనిచ్చి విమానం కనుక ఆయిల్ నింపుకుని మళ్ళీ బయలుదేరినట్టుగా కాస్త పరిగెట్టేటువంటి మనస్సును కొద్దిగా ఆపి కాసేపు ధ్యానం చేస్తే అప్పుడు మళ్ళీ అది ప్రయాణానికి సిద్ధమవుతుంది. ఏ మార్గంలో వెళ్ళాలి? జ్ఞాన మహాపథమందునన్. మహాపథం అంటే హైవే. హైవేకి తెలుగు మాట లేదంటున్నారు. మహాపథం మామూలుగా రహదారి, హైవేని మహాపథం. జాతీయ మహాపథం, నేషనల్ హైవే. లేకపోవడం ఏమిటి బోర్డు ఉన్నాయి. జ్ఞాన మహాపథం, జ్ఞానం అనే మార్గం అంటే ఏమిటి? మళ్ళీ భక్తి పేరు మీద, ధ్యానం పేరు మీద అహంకారం పెరగకూడదు. మళ్ళీ మేము చేసినట్టుగా ధ్యానం ఎవరూ చేయరండి, అసలు ధ్యానమే గొప్పండి, ఈ పూజల పురస్కారాలన్నీ ఓనమాలండి, నిన్ను మళ్ళీ అహంకారం పెరుగుతుంది నీకు. ఇంక నీకు జ్ఞానం లేదు. నువ్వు పని చేసే పని చేయగానే ఇది గొప్ప అది తక్కువ నువ్వు మాట్లాడక, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మనకి అక్కడికి మనం చేసేది చాలా గొప్పది అయిపోవాలి. ఇప్పుడు అందరూ మనకి నచ్చిన ఉపన్యాసకులు అందరూ పౌరాణికులు మన మాటలనే చెప్పాలి. మన మాటలు ఎవరు చెప్తారో వారు నచ్చుతారు మనకి. ఎప్పుడైనా వారు మళ్ళీ మనకి వ్యతిరేకంగా చెబితే ఈ మధ్య నేను బాగా చెప్పట్లేదు కాదు, నీకు నచ్చేలా చెప్పట్లేదు. నీకు నచ్చడమే ప్రధానం. ఎంతమందికి నచ్చాలి, ఎంతమంది చూస్తున్నారో నాకేం తెలుసు. అంచేత నేను ఎప్పుడు నాకు నచ్చినట్టు చెబుతాను. నేను జ్ఞాన మహాపథమందునన్ మనోమౌనమే తత్వదర్శనము. అలా మనస్సును మౌనంగా ఉంచగలిగితే అదే తత్వదర్శనం. తత్వం అది నువ్వు అవ్వాలంటే మధ్యలో అడ్డున్నది ఈ మనస్సు. పరమాత్మకి జీవాత్మకి అడ్డంలో ఉన్నది మనస్సు. అదే పరాప్రకృతి అపరాప్రకృతి 100 రకాల మాటలు చెప్పారు దాన్ని. చిత్తము, సంకల్పము, జీవుడు, ఏవో. ఈ జీవుడు అనేవాడు విడిగా ఉన్నానని భ్రమలో ఉండడానికి కారణం మనస్సే. మనస్సు అద్దం. అద్దం లేకపోతే ముఖానికి ప్రతిబింబం లేదు. ప్రతిబింబం లేనప్పుడు 2 ముఖాలు ఉండే సమస్య లేదు. మన ప్రతిబింబాన్ని చూసి మరొక వ్యక్తి అనుకునే సింహంలాగా, నూతిలో చూసిన సింహంలా మోసపోయే పని లేదు. సరిగ్గా అది జరుగుతుంది. ఇప్పుడు ఆ మనస్సు పోవాలి. ఆ మనోనిశ్చయం, ఆ చేతులు నలిపేసుకున్నా సరే, అంగాలన్నీ అంగాలతో పిండి చేసేసుకున్నా సరే, అంగాన్ అంగైర్ హస్తాన్ హస్తైశ్చ సంపీడ్య దంతాన్ దంతైర్ విచూర్ణ్యచ. అంగాన్ అంగైశ్చ సంపీడ్య మనోనాశమధ కురు అంటాడు యోగ వాసిష్టం. నువ్వు చేతులు నలిపేసుకో, పళ్ళతోటి పిండి చేసేసుకో, నుగ్గు అవయవాలన్నీ అవయవాలతో పిసికి పిండి కట్టి మొత్తం మీద మనస్సును ఆపేయి అన్నాడు. మనస్సే మూల కారణం సమస్తానికి. ఆ మనస్సే మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ. భావ సంశుద్ధికి, భావం అంటే ఆ చిత్తం సంశుద్ధి, అది మళ్ళీ అభయం సత్వ సంశుద్ధి, త్రికరణ శుద్ధి. అంటే మనం చెబుతున్న మాటలు మన మనస్సులో కావు. ఆలోచించుకో. నీ మనస్సులో అది లేనప్పుడు చెప్పకు. వాడు సంతోషిస్తాడని చెప్పానండి అంటే అసలు మాట్లాడకుండా ఉండు. సంతోషం కోసం ఉన్నదే చెప్పు. ఉన్నది చెబితే వారికి బాధ కలుగుతుంది. మానయ్య ఏం మాట్లాడు, వినురుకో. వినడంలో చాలా ఆనందం ఉంది. అసలు ఎదుటివాడు చెబుతుంటే మనం ఏం మాట్లాడకుండా వింటే వాళ్ళు అంటున్నామని అనుకుంటారు. మౌనం అర్ధాంగీకారం అన్నారు. అందుకని ఆ అర్ధాంగీకారం చేయి, పూర్ణాంగీకారం తర్వాత చూద్దాం. నీకు నచ్చట్లేదు అని ఊరుకో, వినురుకో. వ్యతిరేక వ్యాఖ్యనే వద్దు, తగదా. భావ సంశుద్ధి రీత్యేత తపో మానసముచ్యతే. ఈ రకమైనదే భావ సంశుద్ధి క్రమంగా ఏర్పడుతుంది. అదే తపో మానసముచ్యతే, అదే మానసికమైనటువంటి తపస్సు. ఈ మనస్సులో రాగద్వేషాలు ఉండడం మంచిది కాదు, కానీ ఆ స్థాయికి మనం ఎదగాలంటే ధర్మం పట్ల రాగం, అధర్మం పట్ల ద్వేషం తప్పదు. అది కూడా లోపల పెట్టుకోకల్లా, బయటికి మాటల్లోనే మనం చెప్పకుండా అధర్మం ధర్మం 2 ఒకటే, మంచి చెడ్డ 2 ఒకటే అంటే ఎలాగా? శుభాశుభాలు 2 ఒకగా భావించమన్నారు. జయాపజయాలు లాభనష్టాలు భావించమన్నారు. ధర్మాధర్మాలు 2 ఒకలా భావించమని చెప్పాలి. అధర్మాన్ని ఖండించాల్సింది. అయితే మన మనస్సులో దాని గురించి ఆలోచన వద్దు. చెప్పేయి, నీ మాట ఏదో అభ్యంతరం లేకుండా చెప్పి వదిలేసి. ఇంకా మనిషి కనిపించినప్పుడల్లా ఇంకా వాడిని ద్వేషించక్కల, తప్పు. ఆ విషయం కోసమే ఆ వ్యక్తిని మనం వ్యతిరేకించాం. మళ్ళీ అతను కల్పిస్తే భాయి అభ్యంతరం లేదు మనకి. దాన్ని విమర్శించక్కల, తప్పదండి. అలా అంటే ఈ కాలంలో ఎవరితోనూ వేదికల మీద కూర్చోనో ఎవరితోనూ మాట్లాడలేం. మనతో కూడా ఎవరు కూర్చోలేదు, ఎందుకంటే వాళ్ళకి నచ్చనివి చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు
దానంలో కూడా 3 రకాలు: సాత్విక దానం, రాజస దానం, తామస దానం. దానాలు చేసేవాళ్ళంతా గొప్పవాడు అనుకోవద్దు. ఎవడు గొప్పవాడు అంటే, దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. సాత్వికమైన దానం అంటే వాడు దానం ఇచ్చేటప్పుడు అనుకుంటాట, దాతవ్యమితి, చెయ్యాలి కాబట్టి చేస్తున్నా, ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా, ఇందులో నేను ఏ ప్రయోజనము ఆశించడం లేదు. దాతవ్యమిది, తన పాలు నేలపాలు అంటారు దీన్ని. మా అమ్మ ఒక కథ చెబుతూ ఉండేది. ఓ బాటసారి బయలుదేరుతూ 2 మూటలు కట్టమని, ఆ 2 కట్టు, ఆ 2 కట్టు, ఆ 2 కట్టావా అన్నట్టు. 2 మూటలు వెనకాల నుంచి దొంగవాడు ఎవడో విన్నట్టు, ఆ 2 కట్టావా, ఆ 2 కట్టావా అంటే, ఇక్కడ ఉండి దొంగతనం చేసేకంటే వీడు కూడా పెడితే ఆ 2 మూటలు లాక్కుంటే సరిపోతుంది, బహుశా వెండి బంగారాలు అయి ఉంటాయి అనుకున్నట్టు. ఆయన వెనకాల వెళ్ళట. మధ్యాహ్నం 1 గంట వరకు ఆ బాటసారి ఎక్కడ ఆగలేదు. అరణ్య మార్గంలో ప్రయాణం. ఓ చెరువు చుట్టూ కనపడం, స్నానం చేసి భోజనం చేసి పడుకుందామని ఆగాడు. అక్కడ ఈ 2 మూటలు కింద పెట్టాడు. చెరువులో కాళ్ళు కొడుక్కున్నాడు. ఈ దొంగాడు వచ్చి పట్టుకుపోదామని చూస్తున్నాడు. ఈలోపు మళ్ళీ ఆ బాటసారి అక్కడికి వచ్చాడు. ఆ 2 మూటలో ఓ మూట విప్పాడు. బాబు ఎవరన్నా ఉంటే రండి, ఎవరన్నా ఉంటే రండి, నాతో పాటు భోజనం చేయాలి, ఎవరన్నా ఉంటే రండి అని అంటుంటే ఆశ్చర్యపడు, అన్నమా ఇంత చేస్తే. అప్పుడు ఈ దొంగ అనుకోకుండా బయటకు వచ్చాడు. వాడికి ఆకలి అవుతోంది. మరి ముందే అన్నం పెట్టేట. ఏమండి 2 మూటలు అంటే ఏవో అనుకున్నానండి, ఇవి అంటే అవునయ్యా, ఒకటి తనపాలు, ఈ మూటల పేర్లు పెట్టేట, ఒకటి తనపాలు, ఒకటి నేలపాలు. నేను తిన్నది నేలపాలయ్యా, నువ్వు తిన్నదే నా పాలు అన్నట్ట. ఆ దొంగతనం చేద్దాం అనుకున్న దొంగ ఆ బాటసారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పేట. ఇది మా అమ్మ చెబుతూ ఉండేది కదా, తనపాలు నేలపాలు తెలుసురా అనేది. నేను మీ పాల చేశాను, ఇక పాలబడినా నీట ముంచినా మీదే సంగతి. ఇతరులకు పెట్టిందే మన పాలు, మనం తిన్నదంతా గోతిపాలే, లేక ఎవడు చెప్పక్కర్లేదు. ఇంక వివరాల్లో గడితే బాగుండదు, అసహ్యంగా ఉంటుంది. దాతవ్యమితి యద్దానం, ఆ బాటసారి ఆయనకి పెట్టాలి అనుకుని పెట్టాడు తప్ప దానివల్ల పుణ్యమే వాసించాల. 2 మూటలు కావాలని తెచ్చాడు. దాతవ్యమితి, కర్తవ్యం అనుకుని తెచ్చాడు ఆయన. దీయతే అనుపకారిణే, ఉపకారం కోరి దానాలు చేయొద్దు, ప్రత్యుపకారం ఆశించి మేము ఇంత ఇచ్చాం వాళ్ళ కృతజ్ఞత లేదు, ఈ మాట రావద్దు. కృతజ్ఞతల కోసం ఇవ్వద్దు, మానవత్వం కోసం ఇచ్చేద్దాం అంతే. మనకి ఎక్కువ ఉంది వాళ్ళకి ఇచ్చేద్దాం అంతే, మనకు అక్కర్లేదు వాళ్ళకి ఇచ్చేద్దాం, లేదు వాళ్ళకి అవసరం ఇచ్చేద్దాం, ఏదైనా చేయొచ్చు. కానీ ఇంక దాని గురించి చర్చ వద్దు, వదిలేయడమే, అక్కడ వదిలేయడమే విషయం. ఖచ్చితంగా దాని ఫలితాలు నిన్ను వెంటాడు వస్తాయి. రామకృష్ణ పరమహంసని చేసిన పుణ్యాలన్నీ వెంటాడుతుంటే ఈ జన్మరాహిత్యం ఎలాగో తెలియక ఆ పుణ్యాలన్నీ షిరిడీసాయికి ధారపోసి అని వెళ్ళాడు. అప్పటి నుంచే షిరిడీసాయి ప్రతిష్ఠ పెరిగింది, చరిత్రలు చూసుకొని తెలుస్తుంది. దేశే కాలేచ పాత్రేచ, ఆ సాత్విక దానంలో కూడా ప్రదేశం చూడాలి, సమయం కాలం కూడా చూడాలి, పాత్ర సరైన మనిషే కాదా చూడాలి. అకాలంలో కొన్ని దానాలు చేయకూడదు. వేసవికాలం విసినకర్రలు అనేవి శీతకాలంలో దానం చేస్తే ఎవడు పుచ్చుకోడుగా, ఎందుకని అటు ఇటు తిప్పి పక్కన పారేస్తాడు. అది కాలం, ఒక సమయం కూడా. అలాగే ప్రదేశాన్ని బట్టి కూడా చేయాలి. గంగానది తీరంలో ఉన్నవాడికి నువ్వేమో నీళ్లు దానం చేయక్కర్లేదు, నీళ్లు లేని చోట నీళ్ళ దానం చేయాలి. పాత్రేచ, అవసరాన్ని బట్టి. తాగుపోతే వాడికి 100 రూపాయలు ఇచ్చేవరకు శుభ్రంగా ఇంకా ఎక్కువ తాగుతాడు. జాలేసిన వాడు ఏం చేస్తాడో కూడా చూసి, ఇవాళ రకరకాల మాఫియాలు కూడా వస్తున్నాయి, ముష్టి మాఫియా అని. అందుకని దేశము కాలము పాత్ర తగినవాడా కాదా చూసి చెయ్యి. లేదు చూసే ఓపిక లేదు, ఒక కష్టం అనేది నీకు ఇవ్వాలనిపించింది ఇచ్చేసేయి, పరమేశ్వరార్పణం, ఆయన చూసుకుంటాడు. వాడు చెడు పనికి వినియోగిద్దామన్నా వినియోగించలేడు, ఎందుకంటే పరమేశ్వరార్పణం చేసావు, అది పరమేశ్వరుడు బాధ్యత. దేశే కాలేచ పాత్రేచ తద్దానం సాత్వికము స్మృతం, అటువంటి దానమే సాత్విక దానము అన్నారు. ఆ సాత్విక దానం తర్వాత రాజస దానం, తామస దానం ఎలా ఉంటాయి, ఇప్పుడు చాలా భాగం ఎలా జరుగుతున్నాయో మనం తెలుసుకుందాం. వచ్చే 23.5 గంటల తర్వాత తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.